కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలపై అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈటెల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావులకు నోటీసులు ఇస్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు. అదేవిధంగా హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేసి వారిని కమిషన్ విచారిస్తుందని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లోనూ వారికి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ విచారణపై అటు బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు నోటీసుల అంశంపై కూడా బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానం ఆదేశించగా నిన్న సాయంత్రమే 4 పేజీలతో ఈ నివేదికను అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం పంపినట్లు తెలుస్తుంది. ఈ నివేదికలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పరిణామాలపై నివేదికలో ఉన్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరగాలని అదేవిధంగా కొన్ని అవకతవకలు జరిగినట్లు కూడా బీజేపీ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇదే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు జ్యుడిషియల్ విచారణ కూడా ఆదేశించి దీనిపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో పలువురు కీలక అధికారులను అదేవిధంగా అప్పటి చీఫ్ ఇంజనీర్లను ఇప్పటికే కమిషన్ విచారణ చేపట్టింది. ఇక ఇవాళ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావును కమిషన్ విచారిస్తుంది. అదేవిధంగా రామకృష్ణారావు తర్వాత మరికొంతమంది కీలక వ్యక్తులను అదేవిధంగా ఈటెల రాజేందర్ హరీష్ రావు అదేవిధంగా అప్పటి ప్రాజెక్టులో భాగం పంచుకున్నటువంటి పలు నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ కావచ్చు అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ వంటి నిర్మాణ సంస్థలను కూడా కమిషన్ విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈటెలకు నోటీసులు అనే అంశం మాత్రం కొంత చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. అయితే ఈయనకు నోటీసులు జారీ అంశంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అయితే ఈ అంశంకి సంబంధించి అన్ని వివరాలను బీజేపీ హైకమాండ్ తెలుసుకుంది. అయితే అటు పీసీ కమిషన్ విచారణపై బీజేపీ హైకమాండ్ కొంత సీరియస్గా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కమిషన్ ఈటలకు నోటీసులు జారీ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో హైకమాండ్ కలగచేసుకోవడం హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించడం మాత్రం కొంత ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి మరోవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కొంత చర్చానీయాంశంగా మారింది. ఆ బీఆర్ఎస్ హయాంలో వందలాది విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కూడా రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై విచారణకు ఆదేశించింది. ఇంకా ఈ విచారణ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెగాసిస్ సాఫ్ట్వేర్కి సంబంధించి కొనుగోలు అంశంపై కూడా బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీనిపై ఈటెల రాజేందర్ ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్కి సంబంధించిన డాక్యుమెంట్లపై ఈటెల సంతకం చేశారా లేదంటే ఆయన ఏ విధంగా వ్యవహరించారనే అనే కోణంలో బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం అటు కమిషన్ నోటీసులు జారీ చేస్తుందనే విషయంలో ఇటు ఈటెలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఆరా తీయడం మాత్రం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి ముందు బీజేపీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఈ కమిషన్ విచారణపై ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ కమిషన్ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈ వారమే ఈ కీలక వ్యక్తులను కూడా కమిషన్ విచారించనుంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ ప్రాథమిక నివేదిక ఆధార్ తర్వాత తుది నివేదికను కమిషన్ అందజేస్తుంది. దీనికి సంబంధించి కమిషన్ తుది నివేదిక ఇవ్వగానే దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంది. అయితే ఈ తుది నివేదికలో కమిషన్ ఏమిస్తుంది, దీనికి సంబంధించి ఎవరెవరు ఈ పాత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతికి సంబంధించి ఎవరెవరు పాత్ర సూత్రధారులు అనేది కమిషన్ నిగ్గుదేలుస్తుందా, ఏ విధమైన నివేదిక ఉంటుంది, దీంట్లో ఈటెల పాత్ర ఏంటనేది మాత్రం కొంత చర్చానీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.